హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఒక 3-4 రోజుల నుంచి మంచు ఫ్యామిలీ, మోహన్ బాబు, మనోజ్ మధ్య ఆస్తి గొడవలు, వాళ్ళ కుటుంబ ఆస్తి గొడవలు, ఘర్షణలు, వీటికి సంబంధించినటువంటి అంశాలు, పోలీస్ కేసులు పెట్టుకున్నటువంటి అంశాలు, ఇవి ప్రధానమైనటువంటి వార్తల కింద కనపడుతున్నాయి మీడియాలో. అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రధానమైనటువంటి అంశాల కింద 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది మెయిన్ హెడ్డింగ్స్లో, బులెటిన్స్లో ఇది ప్రధానమైనటువంటి వార్త కింద కనబడుతుంది. ఏకంగా రాత్రి జల్పల్లిలో ఫామ్ హౌస్ దగ్గర జరిగినటువంటి గొడవకు సంబంధించినటువంటి విషయంలో మోహన్ బాబు ఒక మీడియా ఛానల్కి సంబంధించినటువంటి లోగోని లాక్కొని ఆ లోగోతోనే, ఆ మైక్తోనే వాళ్ళని కొట్టాడు అనేటువంటి విజువల్స్. ఇది కాస్త ఇప్పుడు మంచు మోహన్ బాబుకి మీడియాకు మధ్య ఘర్షణ కింద మారినటువంటి ఇది కొత్త మలుపు అన్నమాట. మళ్ళీ ఈ విధంగా ఇప్పుడు పోలీసులు దాంట్లో ఎంటర్ అయ్యారు, వాళ్ళ గన్లు సీజ్ చేశారు, వాళ్ళని విచారణకు పిలిచారు. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇప్పుడు మీడియా మీద మోహన్ బాబు దాడి అని ఇదొక పెద్ద అంశం కింద. ఖచ్చితంగా మోహన్ బాబు మీడియా వాళ్ళ మీద జరిగినటువంటి దాడి చేయటం అనేటువంటిది ఖచ్చితంగా తప్పు. దాన్ని ఖండించాల్సిందే. ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండిస్తారు. మీడియా మీద దాడి చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ ఇదే క్రమంలో మీడియా కూడా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీడియా వాళ్ళు అనొచ్చు, వాళ్ళ కుటుంబంలో గొడవలు పడకుండా, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోకుండా మేము ఎంటర్ కాము కదా, వాళ్ళు బౌన్సర్లు పెట్టుకొని అటు 20 మందిని, ఇటు 30 మందిని, అటు 40 మందిని బౌన్సర్లు పెట్టుకొని యుద్ధ వాతావరణం ఉంటే మరి దాన్ని మేము చిత్రీకరించకుండా ఎలా ఉంటాం అనేటువంటి దాని మీద వీళ్ళు కూడా అనొచ్చు. ఇప్పుడు కేసులు పెట్టుకున్నారు, ఒకవేళ దాడులు చేసుకుంటారు, ఖచ్చితంగా మీడియాలో వార్తే. ఒక కుటుంబము ఆస్తి ఉన్న తర్వాత ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు ఏదో ఒక స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు మోహన్ బాబు కూడా ఒక ఆడియో రిలీజ్ చేశాడు, అది మంచు మనోజ్కి అన్నట్టుగా ఏ కుటుంబాల్లో ఆస్తులు లేవు అని. ఆయన రామాయణ మహాభారతాల దగ్గరకు వరకు వెళ్ళాడు. అప్పుడు యుద్ధాలు జరిగినటువంటి ఆస్తుల గురించే, యుద్ధాలు కదా అనేటువంటి అంశాన్ని ఆయన వెళ్ళాడు. సరే, ఆస్తి వివాదాలు అనేటువంటిది అంతర్గతంగా కుటుంబాల్లో పరిష్కరించుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. బహిరంగ లేఖలు రాసుకునే వాళ్ళు, కోర్టులకు వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మొన్న కదా మనం చూసింది, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య, విజయమ్మ షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య వాళ్ళు కోర్టులకు వెళ్ళటాలు, బహిరంగ లేఖలు రాసుకోవటాలు, విమర్శలు చేసుకోవటాలు, ప్రెస్ మీట్లు పెట్టుకోవటాలు, ఇవన్నీ చూసాం కదా. బహిరంగ రోడ్డు మీద వచ్చి కొట్టుకోలేదంటే వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి కొట్టుకున్నారు. ఖచ్చితంగా అది మీడియాకి విజువల్స్ అవన్నీ. కానీ ఒక పరిధి దాటి గోడలు దూకి లేకపోతే వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి కెమెరాలు పెట్టి అంత తీయాల్సిన అవసరం లేదు. పోలీస్ కేసు నమోదు చేశారు, కోర్టులకు వెంటే కోర్టులు అవి అంశాన్ని పరిశీలిస్తాయి. పోలీసులు ఒకవేళ వాళ్ళు కొట్టుకున్నాడు వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, అరెస్ట్ కూడా చేస్తారు. ఎవరైతే వాళ్ళు మొత్తం బౌన్సర్లు వేశారో వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయమని పోలీసులు ఆదేశించారు. అవన్నీ పోలీసుల పాత్ర, పోలీసులు చేస్తారు. మనము వెళ్ళి రంధ్రాన్వేషణ చేసేటువంటి విధంగా కూడా మీడియా వెళ్ళటం అనేటువంటిది కరెక్ట్ కాకపోవచ్చేమో. అంత వాళ్ళ ఏదో మంచు మోహన్ బాబు కుటుంబంలో ఉండేటువంటి ఆస్తుల వివాదాన్ని అంత పెద్ద ప్రధానమైనటువంటి అంశంగా చూపించాల్సినటువంటి అవసరం కూడా లేదు. జనానికి కూడా అది అవసరం కూడా లేదు. వీళ్ళకి టీవీలు వేసేదంతా రాసేదంతా కూడా చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి. అలా అంటే మీడియా అసలు ప్రజాస్వామ్యాలు పట్టించుకోవటం లేదా అనేటువంటి విమర్శ కాదు. ప్రజాస్వామ్యాలను కూడా పట్టించుకుంటుంది. సెన్సేషనల్ విషయాలు వచ్చేసరికి ఎక్కువ రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ అది అంశం. సినిమా వాళ్ళు అంటే ఇంకా మరింత ఆసక్తి ఉంటుంది కాబట్టి జనంలో దాని మీద ఎక్కువ టీవీలు కానీ ఇవి కానీ పేపర్లు చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రింట్ మీడియాలో అయితే చిన్న వార్త కింద ఉంటుంది ఎక్కడో చోట. అయితే ఫస్ట్ పేజీకి ఎక్కింది, ఎందుకంటే దాడులు చేసుకోవటం వ్యవహారం ఏంటంటే. ఈ విషయంలో కొంత మీడియా సంయమనం పాటించాలి. అదేవిధంగా మోహన్ బాబు వాళ్ళ కుటుంబంలో మీరు అంతర్గతంగా ఘర్షణలు పడండి. మీడియా వస్తే మీ ఇంటి బయట ఉండేటువంటి మీడియానే వాళ్ళు మీడియా బయట నుంచి తీసుకుంటారు. అందుకని వాళ్ళ మీద దాడి చేసి మీ ఉండేటువంటి కోపాలు, మీ మధ్య ఉండే కోపాలని వాటిని మీడియా మీద చూపించడం కూడా కరెక్ట్ కాదు మోహన్ బాబు అనేటువంటి విషయం వాళ్ళు గమనించాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ అంశాలని ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇలాంటి అన్నెసరీ విషయాలను పోలీస్ కేసులు ఉంటే అంతవరకు చెప్పి అంతవరకు చూపిస్తే సరిపోతుంది అనేటువంటిది నా యొక్క